హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన సోలాపూర్ పట్టణంలోని సిద్ధిరామేశ్వర ఆలయంకి అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ యొక్క టెంపుల్ యొక్క చరిత్ర, ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఇంకా వేరే రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన ప్రాచీన దేవాలయాల గురించి అన్నిటి గురించి నేను నా యొక్క ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ వీడియోనే కాకుండా మరికొన్ని వీడియోలు కూడా ఉన్నాయి దేవాలయాలకు సంబంధించి. అన్ని వీడియోలు కూడా వీక్షించండి. అదేవిధంగా నా యొక్క ఛానల్కు సపోర్ట్ కూడా చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మండపం. ఇది ఈ సిద్ధేశ్వర ఆలయంకి సంబంధించింది. ఇక్కడ వీళ్ళు సంక్రాంతి ఇతరతర ఫెస్టివల్ టైంలో వీళ్ళు ఇక్కడ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడికి చేరుకోవడానికి మనకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అయితే చేరుకోవడం అయితే చాలా ఈజీ. మనకు హైదరాబాద్ నుంచి 24 అవర్స్ ట్రైన్, బస్ సర్వీసెస్ ఉంటాయి. మనకు సుమారుగా హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడికి. అక్కడి నుంచి మనకు ట్రైన్ కానీ బస్సెస్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి హైదరాబాద్ నుంచి. మనకు ట్రైన్కి అయితే సుమారుగా 120 రూపీస్ నుంచి ఉంటుంది. ఇంకా బస్సెస్కి అయితే సుమారుగా 500 నుంచి ఉంటాయి. ఆ విధంగా మనం ట్రావెల్ చేసి ఇక్కడికైతే చేరుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ ఈ టెంపుల్ కానీ, అలాగే ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం వీడియో చూస్తూ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ టెంపుల్ యొక్క చరిత్ర విషయానికి వస్తే, శ్రీశైల మల్లికార్జునుని యొక్క భక్తుడైన సిద్ధిరామేశ్వరుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు రికార్డులలో అయితే ఉంది. తన గురువు సూచనల మేరకు ఈ ఆలయంలో 68 శివలింగాలను అయితే నిర్మించారని చెప్పి చెబుతున్నారు. అందులో ప్రస్తుతానికి కొన్ని లేవు. ఈయన సిద్ధేశ్వర స్వామి యొక్క జననంతో ఈ యొక్క సోలాపూర్ డెవలప్మెంట్ అనేది కూడా మొదలైందని ఇక్కడ భక్తులు అయితే చెప్పుకుంటూ ఉంటారు. సిద్ధేశ్వర స్వామి వారు ఈయన యొక్క జన్మం వచ్చేసి 1167 సంవత్సరంలో జన్మించారు. అదేవిధంగా ఈయన సమాధి కూడా ఇక్కడనే కావడం జరిగింది. మనకు టెంపుల్ లోపల సమాధి అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్ యొక్క ప్లేస్ వచ్చేసి మనకు సోలాపూర్ పట్టణంలో మధ్యలో మిడిల్లో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మనకు లోకల్ బస్సెస్ కానీ మరియు అదేవిధంగా ఆటో సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే ఇది స్మార్ట్ సిటీ జిల్లా, అందుకోసమే మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఆప్షన్స్ చేరుకోవడానికి. అదేవిధంగా ఈ టెంపుల్కి చేరుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి మనకు సుమారుగా 100 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఒక 3-4 అంటే 3-4 పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా అతి పురాతన పుణ్యక్షేత్రాలు. తుల్జాపూర్ అంబాభవాని, ఇంకా అకాల్కోట్, గాన్గాపూర్, నీర నరసింహస్వామి టెంపుల్, పండర్పూర్, ఈ విధంగా ఒక 4-5 టెంపుల్స్ అయితే మనకి సరౌండింగ్స్లో ఉంటాయి 100 కిలోమీటర్ సరౌండింగ్స్లో.
చాలా గొప్ప టెంపుల్స్ అవి. అత్యంత పురాతన చరిత్ర కలిగిన టెంపుల్స్. మీరందరూ కూడా ఫ్యామిలీస్తో మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలు, ఈ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అన్నీ వీక్షించి ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇంతకుముందుకు శివలింగాలు అని చెప్పాను కదా, ఇవి శివలింగాలు. అదేవిధంగా ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే విఘ్నేశ్వరుని యొక్క టెంపుల్, రుక్మిణీదేవి యొక్క టెంపుల్, విఠోబా, అలాగే నందీశ్వరుడు, ఈ విధంగా అన్ని దేవాలయాలు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చెరువు, మీకు ఎటు చూసినా మీకు చెరువే కనిపిస్తుంది. ఇందులో మనకు ఫెస్టివల్స్ టైంలో లైటింగ్ షో అలాంటివి కూడా వీళ్ళు నిర్వహిస్తుంటారు. ఇది మనకు లోపల టెంపుల్ యొక్క వ్యూ. అక్కడ మనకు కనిపిస్తున్న ప్రధాన ఆలయం. ఈ యొక్క టెంపుల్ని 1899 నుంచి శ్రీ సిద్ధేశ్వర దేవస్థాన్ పంచ్ కమిటీ వారిచే ఇక్కడ పూజ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు వీళ్ళైతే నిర్వహిస్తున్నారు. ఈ టెంపుల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పాలరాతితో, అదే సిద్ధేశ్వర స్వామి యొక్క సమాధి. వారు ఇక్కడనే సమాధి అవ్వడం జరిగింది. ఇక మనకు శంకుస్థాపన రాయిలో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇక్కడ గద్దయాత్ర అనేది మనకు జనవరి మాసంలో మకర సంక్రాంతి సమయంలో వీళ్ళు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కత్తిల ఊరేగింపు అని ఒకటి ఉంటుంది, అది కూడా వాళ్ళు ఊరేగిస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా మనకు గూగుల్లో అవైలబుల్గా ఉంటాయి, మనం చూడొచ్చు. ఈ టెంపుల్ యొక్క వ్యూ కూడా మనకు గూగుల్ మ్యాప్లో కూడా చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇలాంటి దేవాలయాలు మనకు ఇండియాలో నాకున్న నాలెడ్జ్ వరకు రెండు ఉంటాయి. ఇది ఒక సిద్ధేశ్వర్ టెంపుల్, ఇంకొకటి తమిళనాడులో ఉంటుందని చెప్పి విన్నాను. అంటే ఈ విధంగా చెరువు మధ్యలో భారీ సైడ్ టెంపుల్ వచ్చేసి ఈ రెండు మాత్రమే ఉన్నాయని విన్నాను. ఇందులో ఒకటి నేను చూశాను, ఇంకో టెంపుల్ అయితే చూడాల్సి ఉంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజు సమాధి అయితే నిర్మించారు. ఇక మనం బయటకు వచ్చేసి మెయిన్ టెంపుల్ అయితే చూసేద్దాం. ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడనే సిద్ధేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది, అలాగే పరమేశ్వరుని యొక్క లింగం ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనకు ప్రసాద విక్రయశాల, అలాగే ఇక్కడ మనకి కనిపిస్తున్న చిన్న టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్. ప్రస్తుతానికైతే క్లోజ్ ఉన్నట్టుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం. ఇది మార్నింగ్ టైంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ టెంపుల్ని వీక్షించాలనుకుంటే మీరు మకర సంక్రాంతి సమయంలో వచ్చినట్టయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ యొక్క చెరువులో మనకు బోటింగ్ స్పెషాలిటీ కూడా ఉంది, బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
వాళ్ళు బోట్లో ఎక్కించుకొని ఈ యొక్క టెంపుల్ సరౌండింగ్ చుట్టూ తిప్పుతారు. ప్రస్తుతానికి ఒక టెంపుల్ రెనోవేషన్లో ఉంది, అంటే రిపేర్ నడుస్తుంది. పూర్తయిన తర్వాత చూసినట్టయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ వీడియోలు ఎలా తీసుకుంటున్నారు. అదేవిధంగా మనకు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపించింది కదా, అక్కడ మనకు ఒక కోట కూడా ఉంటుంది. శివాజీ మహారాజు వారి యొక్క హయాంలో నిర్మించింది. ఆ తర్వాత తురస్కులు కూడా పరిపాలించడం, నిర్మించడం లాంటివి అయితే చేశారు. చూస్తున్నారు కదా, వ్యూ ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. మీకు 68 లింగాలు అని చెప్పాను కదా, అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి. ఈ సిద్ధేశ్వర స్వామిని లింగాయత్ సమాజానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేవిధంగా మనకు ఫెస్టివల్స్ టైంలో చాలా ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తుంటారు. నార్మల్ డేస్లో కూడా ఉంటారు. ఫెస్టివల్స్ టైంలో అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి దాని ద్వారా మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని టెంపుల్ని అయితే విజిట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఈ గ్లాస్లో కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఇదే కంప్లీట్ టెంపుల్ యొక్క ముఖ చిత్రం. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఆ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, రిపేర్ అయితే నడుస్తుంది. అదేవిధంగా ఈ సులభ్ర పట్టణంలో పాత సిద్ధేశ్వర టెంపుల్ అని కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఆ టెంపుల్ కూడా విజిట్ చేయండి. అదేవిధంగా రూపభవాని అమ్మవారు కూడా సోలాపూర్ పట్టణం లోపలనే ఉంది, టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఆ టెంపుల్ కూడా పురాతన ఆలయం. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు బోటింగ్ అనిపిస్తుంది కదా. ఈ విధంగా వాళ్ళు కొంతమందిని ఎక్కించుకొని టెంపుల్ చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. దీనికి సుమారుగా నాకు తెలిసి 50 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తుండొచ్చు ఒక మనిషికి. ముందుగానే ఏదైనా పూజలు నిర్వహించాలనుకుంటే టైమింగ్ స్లాట్ కోసం వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. శ్రీ సిద్ధేశ్వర్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఉంటుంది. గూగుల్లో మీరు అక్కడికి వెళ్ళి సేవ దర్శన్, ఆ విధంగా డొనేషన్ ఏవి చేయాలనుకున్నా అక్కడ గూగుల్లో విజిట్ చేసి మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం చివరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు అందరికీ చాలా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.